కేసీఆర్ ఎందుకిలా? ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గైర్హాజరు. బడ్జెట్ సెషన్లో నో పార్టిసిపేషన్. 15 ఆగస్టు వేడుకలకు గైర్హాజరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనూ జెండా ఎగరేయలేదు. రాజ్ భవన్లో టీ విందుకు అబ్సెంట్. ఎల్ఓపి పోస్టు కేవలం ప్రోటోకాల్ కోసమేనా? బీఆర్ఎస్ అధినేత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు. దేనికి రాకపోతే దేనికైనా మరి ఇట దేనికి రాడు? అన్నింటికి పక్కన పెట్టండి, అసెంబ్లీకి కూడా రాలే. చివరిన జెండా వందనం. ఈయన పార్టీ అధ్యక్షునిగా ఉండి ఏనాడు జెండా ఎగరేసిండని? ఎప్పుడున్నా నాయన నరసింహారెడ్డి ఎగరేస్తాడు. ఈయన ఏనాడన్నా జెండా ఎగరేసిన ముఖమా? ఆ ముఖ్యమంత్రిగా ఉంటే గోల్కొండ కోట దగ్గర వేయాలి కాబట్టి, పరేడ్ గ్రౌండ్స్లో జెండా ఎగరేయాలి కాబట్టి ఎగరేసేది. లేకపోతే ఈయన ఎందుకు పోయేటాడు? పోకపోతే ఇంకా అసలు ఇక అది ఇంకెటు కాకుండా పోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎగరేయాలి కాబట్టి ఆయన పోయేది. ఎంత కష్టపడేటోదో ఆ రోజు. వాము ఆగస్టు 15 వస్తుందో, జనవరి 26 వస్తుంది, 5 గంటలకే లేవాలి, 6 గంటలకే లేవాలి, రెడీ అయిపోవాలి 7-8 గంటల వరకు. ఎంత కష్టం. మన అన్ని ప్రోగ్రాంలు 11-12 తర్వాతనే ఉంటాయి. 7-8 గంటలకు 5-6 గంటలకే లేచి పరేడ్ గ్రౌండ్కి గోల్కొండ కోటకి రావాలంటే 6 నెలల ముందు నుంచి ప్రిపేర్ అయ్యేటోడు కావచ్చు. మనంగా అలారం పెట్టుకొని 5 నిమిషాలకు 10 నిమిషాలు లేద్దామని అనుకున్నట్టే ఉంటుండొచ్చు. అది ఎందుకండి ఈయనకు అపోజిషన్ పార్టీ లీడర్ హోదా ఎందుకు అసలు? నేనేమంటున్నా అంటే, మీకు ప్రజలు మంచి రిజల్ట్ ఇచ్చారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఇదేం ఆషామాషిగా ఏదో కొట్టిపడాల్సిన విషయం ఏం కాదు. సరే మీరు పైసలు ఖర్చు పెట్టిరా, ఇంకోటి చేసిరా, జనాన్ని ఏం అదంతా పక్కన పెట్టండి. 39 స్థానాలు మీకు వచ్చినాయి. ఎంత బాధ్యతగా ఉండాలా? పోనీ నీకు శాత కానప్పుడు ఆ లీడర్ ఇంకొకరికన్నా ఇవ్వాలి. మీ ఫ్యామిలీ నుంచే ఇవ్వు, కేటీఆర్కే ఇవ్వు, హరీష్ రావుకే ఇవ్వు, ఇంకెవరికన్నా ఇవ్వు. అదేదో ఆ పదవేదో వాళ్ళకే ఇచ్చి వాళ్ళని కొట్లాడమని చెప్పొచ్చు కదా. నువ్వేమి ఇంట్లో అంటావు, వీళ్ళు ఏమిటి అరుస్తూ ఉంటారు. ఏం ఉపయోగం? అధికార పక్షానికి సింపుల్గా దొరికింది. ఏడాయా మీ నాయన అని కేటీఆర్ని అంటారు, ఏడాయా మీ మామ అని హరీష్ రావు అంటారు. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? మీరేమన్నా పోయి కేసీఆర్కి మాట్లాడగలుగుతారా? కేసీఆర్ దగ్గర మీరు ఏమైనా క్వశ్చన్ చేయగలిగే పొజిషన్లో ఉన్నారా? నేను చీల్చి చెండాడుతా అన్నాడు ఆ TV9 డిబేట్లో. చీల్స్తా, పారేస్తా అది అన్నాడు. ఏది మరి? అయినా ఇప్పుడు ఈయన గురించి కొత్తగా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. ఇప్పుడు ఈయన పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడే 2 నెలల్లో 3 నెలల్లో వరుసగా సమావేశానికి హాజరు కాకపోతే ఈయన సంతకాన్ని ఆ చుట్టూన్న ఈ బ్యాచ్ అంతా పోయి ఫోర్జరీ చేసింది. ఈయన సంతకాన్ని పార్లమెంట్ రిజిస్టర్లో ఎందుకంటే ఈయన ఇంకా 1 రోజు 2 రోజులు కాకపోతే ఈయన సభ్యత్వమే రద్దు అయిపోతుంది. సో ఏం చేయాలని చెప్పి అట్లా కూడా పోకపోతే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి జర సంతకం పెట్టి ఈయన సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేసారు. ఇది ఈయన చరిత్ర.